ఉదయం నిద్రలేచాక మనలో చాలా మందికి గొంతులోకి కాఫీ చుక్క పడందే ఉండలేరు. మరికొంతమందికి పొగలు కక్కే తేనీరు కావాల్సిందే. అయితే తెల్లారి లేవగానే కాఫీ టీలను తాగడానికి బదులుగా కొన్ని సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఒంట్లో ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో పరగడుపున సహజ ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే మనలో చాలామందికి కాఫీను లేదంటే టీను తాగటం అలవాటు. గ్రీన్ టీ, లెమన్ టీ తాగేవాళ్ళు ఉంటారు. అయితే వీటికి బదులుగా పొద్దున లేవగానే కొన్ని సహజ సిద్ధమైన ఆహారాల్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి సహజ ఆహారాల్లో ముందుగా ఉసిరి గురించి చెప్పుకోవాలి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంలో తోడ్పడతాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపునే తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. ఇక పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడటానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అధిక బరువును సైతం వదిలించుకోవచ్చు. అలాగే ఉదయం లేవగానే రోజు తులసి ఆకులను నమలటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. 5 తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తిని నీటిని తాగేయాలి. తద్వారా దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు, తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు కూడా ఎంతో మంచిది. ఇక సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి. అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవటంతో పాటు పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి ఆపై గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి.